వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సహస్ర చండీ మహాయాగ సంకల్పకర్త వేద పండితులు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఏ నక్షత్రాల వారు ఏ ఆరాధన చెయ్యాలి అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మనము బుధ నక్షత్రాల వరకు మాట్లాడుకున్నాం. ఇక గురువుకి సంబంధించినటువంటి ఆ 3 నక్షత్రాలు ఏవి? వీరు డెఫినెట్గా గురువుకి సంబంధించిన నక్షత్రాలు కదా, చాలా అద్భుతమైనటువంటి మనుషులు అని అనుకోవచ్చా? ఎలా ఉంటారు అసలు వీళ్ళు? గుణగణాలు ఎలా ఉంటాయి? అలాగే ఏం మార్చుకోవాలి? ఏ దేవత ఆరాధన చెయ్యాలి? వేదం ఏం చెప్తోంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క గురుగ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి తల్లి. అందులో 1 పునర్వసు, 2 విశాఖ, 3 పూర్వభాద్ర. ఇవి 3 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఎలా అంటే చాలా అద్భుతమైన నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో ఈ 3 ఉండవలసిన నక్షత్రాలు. అందులో మెయిన్గా విశాఖ చాలా అద్భుతమైనటువంటి యోగకరమైన నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాలు ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, గురుగ్రహానికి ఉండేటువంటి 3 నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి అధిపతి గురుడు, గురుడికి అధిపతి పరమేశ్వరుడు. ఈయన గురుడు అనేసరికి దేవగురువు, సమస్త విద్యాప్రదాత. అలాగే ఈ గురుగ్రహం సంతాన పుత్రకారకుడు. కాబట్టి విద్యా విషయాలు ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ గురుగ్రహం వారు ఇస్తూ ఉంటారు. అయితే వీరేంటంటే ఈ 3 నక్షత్రాల వారు పక్క వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గుడ్డిగా నమ్మేసి అటు ఇటుగా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. వారి బుద్ధి చెప్పింది వినరు ఎంతసేపు కూడా. పక్కవారి యొక్క ఇంపాక్ట్ వీరి మీద చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలాగే వీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారు. అనుకునేదాకా, సంకల్పం దాకానే చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి సంకల్పం చేసినట్లయితే ఆ సంకల్పం పూర్తి అయ్యేదాకా దాని మీద స్టాండ్ అయి ఉంటారు. దానివల్ల కూడా కొంతమంది వీరికి శత్రుబాధ కలుగుతూ ఉంటుంది. అలాగే 3 నక్షత్రాలు 3 రకాల స్వభావాలు కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్ర జాతకులు చేద్దాము చూద్దాము అనేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే విశాఖ నక్షత్రం వారు ఇప్పుడే చేద్దాం ఎప్పుడో ఎందుకు అనుకునేటువంటి ఇమీడియట్ నిర్ణయాలు అటువంటి పరిస్థితుల్లో విశాఖ నక్షత్రం. ఇక పూర్వభాద్ర ఆచితూచి అడుగు వేసి పరిస్థితులు సెట్ అయ్యే పరిస్థితులు. వీరి యొక్క పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇక మిగిలిన విషయాల్లోకి వచ్చేసరికి వ్యాపార సామ్రాజ్యాలకి, వీరి అడ్మినిస్ట్రేటివ్ రంగాలకి చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు ఈ 3 నక్షత్రాలు. వారు ఎప్పుడు కూడా ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే వారు నిరంతరము కూడా దాని మీదే దృష్టి పెడతారు. పక్కవాడు చెప్తే మనం విందాము అనుకునేటువంటి మామూలు ఉండేటువంటి స్థితిగతుల్లో ఉండవు. కానీ పక్కవాడు చెప్పిన మాటలు మాత్రం బాగా వింటూ ఉంటారు. ఈ రెండింటిలో కూడా చాలా అద్భుతమైన వ్యత్యాసం గమనించాలి. ఇటువంటి అన్నింటికి కూడా వారి అనుభవించేటువంటి ఇబ్బందులన్నింటిలోంచి బయటపడి సుఖంగా శుభంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చాలా విశేషం. వీరు ఆరాధన ఎలా చేయాలని పరమేశ్వరుడు అంటే, సాధారణంగా అందరూ సూర్యోదయం అయిపోయిన వెంటనే చక్కగా శివాలయానికి వెళ్ళిపోయో, లేదా ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకునో ఒక అభిషేకమో, లేదా శివుడి యొక్క స్తోత్రాలు ఏవో చదవడమో నడుస్తూ ఉంటాయి. ఇలా కాకుండా ప్రతిరోజు సంధ్యా సమయము, గోధూలికా సమయము అంటూ ఉంటారు. అంటే గోవులు మన ఇంటికి వచ్చేటువంటి, పొలంలోంచి ఇంటికి వచ్చే సమయం సూర్యాస్తమయ సమయం. ఈ రోజుల్లో అటు ఇటుగా 6 నుంచి 6:30 మధ్యలో పెట్టుకున్నట్లయితే ఆ సమయంలో శుచిర్భూతులై చక్కగా శివాలయానికి వెళ్ళి, ఎక్కడైనా సరే మన పని ప్రదేశంలో అయినా సరే పక్కనే ఉండేటువంటి శుచిభూతులై పక్కనే ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ప్రదోష సమయంలో అట్లీస్ట్ కాళ్ళు చేతులైనా శుచిర్భూతులు అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి చేసుకుని ఒక 3 ప్రదక్షిణాలు చేసి స్వామి ఎదురుకుండా ఒక 5 నిమిషాల పాటు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ధ్యానించి వచ్చేస్తూ ఉండొచ్చు. వీరికేమీ ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. ఒక 40 రోజులు ఇలా దీక్షాబద్ధంగా చేసి 41వ రోజు అదే స్వామికి రుద్రాభిషేకం చేయించుకుని చక్కగా ఎవరైతే చేస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. కానీ అదే విధంగా పరమేశ్వరుడు పరీక్ష కూడా పెడతాడు ఆ 40 రోజుల్లో. ఈశ్వరుడు మనం అందరూ భోలాశంకరుడు అని చాలా అద్భుతంగా అనుకుంటూ ఉంటాం, ఇలా పిలిస్తే అలా వరం ఇచ్చేస్తాడని. కానీ పరీక్ష కూడా పెడతాడు. 40 రోజులు పూర్తి చేసేవాళ్ళు 100 మంది ప్రారంభం చేస్తే 15-20 మంది మాత్రమే పూర్తి చేయగలరు. ఎందుకంటే 40 రోజులు దీక్ష అంటే ఎలా చేయాలంటే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకూడదండి.
మరి ఆడవాళ్ళు అంటే అవ్వకుండా. మాకు 5 రోజులు ఉమ్, ఋతుక్రమానికి ఆ పర్వాలేదు. యొక్క ఎగ్జంప్షన్ ఉంది. ఓకే. సో 4 రోజులు పూర్తి చేసుకుని మారుస్నానం పూర్తయిన తర్వాత 5వ రోజు సాయంకాలం మళ్ళా దర్శనం ప్రారంభం. ఉమ్, వాళ్ళకి 45 రోజులు అవుతుంది. అవును. సో ఆడవాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ ఉందండి. కానీ ఎవరైనప్పటికీ కూడా ఒక 10 రోజులు బాగానే వెళ్తారు. 11వ రోజు నుంచి ప్రారంభం. అది మళ్ళా 30-32 రోజులు అయ్యేదాకా పరీక్షలు మాత్రం అద్భుతంగా ఇస్తూ ఉంటాడు స్వామి. ఆ, ఇంకా మనసు అసలు ఆయన మీద నిలబడదే. నిలబడ్డం కాదండి, ఆ. ఏదో రకంగా ఆ ఆటంకం. టైంకే మనకి ఏదో పని వస్తుంది, ఆటంకం. ఏదో ఒక ఆటంకం. దాన్ని స్కిప్ చేసే పొజిషన్ ఖచ్చితంగా తెప్పించి పెడతాడు. ఉద్యోగస్తులు అనుకోండి, ఆ టైంకే ఏదో క్లయింట్ కాల్ బాస్ అంటారు, పిలవడం. లేదా బాస్ పిలిచాడు అంటారు, ఇంకోటి, లేదా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాడు, కారులో వెళ్ళైపోయాను అంటారు. అది స్కిప్ అయిందా ఒక రోజు, మళ్ళీ డే 1 నుంచి మళ్ళీ కౌంట్. సో అలా ఎవరైతే 40 రోజులు దాన్ని కంప్లీట్ చేయగలుగుతారో చక్కగా వారు తీరని కోరికలు ఏవైనా ఉన్నా సరే అన్నీ కూడా స్వామి ఖచ్చితంగా తీరుస్తాడు. ఉమ్, కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏదైనా నామం చెప్తారా శివుడికి ఈ యొక్క సంబంధించి? నామాల్ని 11 ఏకాదశ రుద్రుల్ని కలుపుకుని చెప్పుకునేటువంటి అందరికీ తెలిసిన నామం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ యొక్క ఏకాదశ రుద్రుల్ని స్మరించుకుంటూ ఉమ్, చక్కగా వారు ఉదయాన్నే ఇది చేసుకుని సాయంకాలం చక్కగా స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఉమ్, ఎంత ఐశ్వర్యం వస్తుందో మనకే తెలియదండి. ఉమ్, ఐశ్వర్యం ఈశ్వరాధీనం ఆ, అన్నారు. అందరూ కూడా ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి ఇస్తుందేమో అనుకుంటారు. ఆ. కానీ ఐశ్వర్యం ఇవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కుదరదండి. ఈశ్వరుడేనా? ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. ఈవిడ కేవలము ఆ ఖజానాకి కాపలా మాత్రమే. ఈవిడ దానికి అధిష్టానం పరమేశ్వరుడు. ఆయన శాంక్షన్ చేస్తే ఈవిడ ఇస్తుందండి. ఉమ్, అంటే ఒక ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే మంత్రి ఎలా ఇస్తాడో ఇది కూడా అంతేనండి. ఓకే. ఆవిడ కూడా అందరి దగ్గరికి వెళ్ళదు కాబట్టి కుబేరుని నియమించుకుంది ఆవిడ. ఉమ్, ధనధాన్య ప్రవర్ధకాయ ఖచ్చితంగా. కాబట్టి హెడ్ ఆఫీస్ ఈయన కాబట్టి ఖచ్చితంగా ఆయన మనం ఆరాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలతో తొలతూగుతాం. ఐశ్వర్యాన్ని కాంక్షించే వారు కూడా మరి ఈ పద్ధతిని ఖచ్చితంగా అవలంబించవచ్చా? చేయించిన పరమేశ్వరుణ్ణి చక్కగా విభూతి ధారణ చేసి Hmm. చేసినట్లయితే, ఎందుకంటే విభూతి అనగా ఐశ్వర్యం, మనందరికీ తెలియని విషయం అండి ఇది. విభూతి ఐశ్వర్యం కాబట్టి చక్కగా ధనార్థులు ఎవరైతే ఉంటారో రుణ బాధలు కానీ ధనాన్ని అర్జిద్దామనుకునేటువంటి వారు కానీ చక్కగా 4 బిల్వదళాలు పట్టుకుని పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి చక్కగా స్వామికి సమర్పించి 5 నిమిషాలు దర్శనం చేసుకుని రండి. ఒక మండలం పాటించండి, ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు నమస్తే అస్తు భగవన్ అది ఆడవాళ్ళు కూడా చదవచ్చా? ఎవరైనా చదవచ్చు తల్లి. మనందరికీ తెలియని విషయాలు ఏంటంటే లోకమంతా ఒక భ్రాంతిలో మనందరం బతికేస్తున్నాం. ఆడవారు శివారాధన చేయకూడదు, అభిషేకం చేయకూడదు మనం అనుకుంటున్నాం కదా. అంటే శివుడిని ఆరాధన చేయాలంటే ముందు మనం శివుడు అవ్వాలి అనే మాట వింటూ ఉంటాం అవును కదా, తల్లి. దాన్ని మీరు అయితే ఏకీభవించరా? ఏకీభవిస్తానండి. ఉమ్. శాస్త్రం చెప్పింది. ఉమ్. ఏం చెప్పిందంటే దాంతో పాటే నా రుద్రో రుద్రమర్చయేత్ అనేటువంటిది శాస్త్రవచనం. ఉమ్. నేను రుద్రుని అయితేనే రుద్రుని రుద్ర. ఆరాధన చేయడానికి వస్తాము. ఉమ్, కానీ ఇది పరమేశ్వరుని ఆరాధన చేయడానికి. ఉమ్. అదే శాస్త్రం అదే దాంట్లో కూడా చాలా అద్భుతమైన వాక్యాలు కొన్ని చెప్పబడి ఉన్నాయండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనందరం అనుకుంటూ ఉంటాం కదండి, పరమేశ్వరుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు కదా. ఏం చేస్తాడు ధ్యానం? ఉమ్. విష్ణువుని ధ్యానిస్తాడని విన్నాను నేనైతే. కాదండి, ఉమ్, భగవంతుడు ఇప్పుడు సపోజ్ వినాయకుడు ధ్యానం చేస్తాడు. ఎవరికి చేస్తాడు? ఉమ్, తండ్రి గారు పరమేశ్వరుడుకో, తల్లి అయిన పార్వతికో చేస్తాడు. ఇలా పరమేశ్వరుడే ఎవరికి ధ్యానం చేస్తాడు? హంస గాయత్రి చేస్తారని స్వామి వారు. స్వామి చేసేది హంస గాయత్రి. అదే చెప్తున్నాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన దేహమే ఒక దేవాలయం, అందులో ఉండే జీవుడే ఒక భగవంతుడు. ఆ యొక్క జీవుణ్ణి కనుగొనడానికి నాలో ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడా ఒక నిర్మాల్యం వలె తీసేసి ఆ జీవుణ్ణి కనుక్కునేటువంటి అవకాశం నాకు ఇవ్వవయ్యా అని చెప్పి ధ్యానం చేయాలటండి మనం. ఇదే హంస ధ్యానము, హంస గాయత్రి అంటూ ఉంటారు. చాలా వాటిల్లో మెడిటేషన్ ఇత్యాది వీటిల్లో ఈ హంస మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనం భగవంతుని తెలుసుకోవడానికే ఈ మార్గాలు, ఏది రోజు గుడికి వెళ్ళడం దగ్గర నుంచి, అనుష్ఠానం చేసుకోవడం దగ్గర నుంచి, చివరాఖరి శ్రీచక్రార్చనతో సహా. శ్రీచక్రార్చన అనేసరికి ఏమొస్తుందంటే మనందరికీ తెలుసు, ఏదో 9 ఆవరణలు ఉంటాయి,
కింద నుంచి పైదాకా అమ్మవార్లు ఉంటారు, పైన బిందువులో మేరువులో అమ్మవారు ఉంటారు, లలితాత్రిపుర సుందరి అనుకుంటాం. దాని అనుసంధానంగా అలా ఎన్ని సంవత్సరాలు చేసినా మోక్షం రాదండి. ఎలా చేయాలి అంటే దానికి మనలో ఉండేటువంటి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండేటువంటి షట్చక్రాలతో కలిపి ఆరాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఇటువంటి హంస ధ్యానంలో నాడీ మండలాన్ని ఉత్ప్రేరకించి కింద నుంచి పైదాకా ఆ యొక్క నాడిని తీసుకురావడం వల్ల జరిగేటువంటి సాధన మోక్ష సాధన. ఇది శ్రీచక్రార్చన చేసే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుందండి. అటువంటి యొక్క ఆరాధన చేసేటువంటి సమయాల్లో సాక్షాత్తు పరమేశ్వరుడే చేసేటువంటిది హంస గాయత్రి. కాబట్టి అటువంటిది ఆడవాళ్ళు చేయాలి చేయకూడదు అనేటువంటి సంశయం పక్కన పెట్టుకుంటే మనందరికీ పురాణాలు తెలుసు కదండి. అందులో రాముడు యొక్క అవతారం గురించి మనకు తెలుసు, రావణాసురుడు అందరికీ ఇంకా బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో అందరికీ రావణాసురుడు హీరో అవుతున్నాడు, దౌర్భాగ్యం. సరే పక్కన పెట్టుకుంటే రావణాసురుడు అంటే రావణాసురుడు కంటే పూర్వం మనకి ఆత్మలింగాన్ని భగీరథుడు ఈ యొక్క రాముడు యొక్క వంశం వీళ్ళందరినీ కూడా తరింప చేయడానికి గంగని భూమిపైనకి తీసుకొచ్చారు. అది ఒకసారి తెలుసు. మరలా రావణా బ్రహ్మ ఒకసారి ఆత్మలింగాన్ని పట్టుకువచ్చాడు. దేనికోసం తీసుకువచ్చాడు? ఆత్మలింగాన్ని వారి తల్లిగారి యొక్క ఆరాధన కోసం పట్టుకువచ్చాడు. అంటే ఆత్మలింగాన్నే ఒక ఆడవారి కోసం రావణాసుడు పట్టుకొచ్చాడంటే ఆడవారు చేయకూడదు అంటే ఎలా కుదురుతుందండి? ఎందుకంటే ఇది ప్రకృతి స్వరూపం. స్త్రీ అనేది ఎవరు? స్త్రీని ఏదో ఒక విషయంలో ఒక కోణంలోనే అట్టే పెట్టి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. దానికి నేను వ్యతిరేకనండి. ఎందుకంటే స్త్రీ ప్రకృతి స్వరూపం. స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అటువంటిది ఆ స్త్రీ చేయకూడదు అనేటువంటి ఇది ఎక్కడా లేదు. అయితే కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఋతుక్రమాల్లో దాన్ని ముట్టుకోకపోవడం, ఆ మందిరంలోకి వెళ్ళకపోవడం, కొన్ని నియమాలు ఒక పక్కగా ఉండడం కొన్ని ఉన్నాయి. ఈ యొక్క హిందూ దాన్ని కూడా ఛాందసవాదులు ఏం మాట్లాడతారు, దాన్ని ఏదో భూతంగా చూస్తున్నారు అంటూ. సరే అవన్నీ పక్కన పెట్టుకుంటే అది వేరే టాపిక్ అండి. కాబట్టి ఆడవారు ఖచ్చితంగా ఈశ్వర ఆరాధన చేయవచ్చు. చాలా చక్కగా వివరించారంటే అర్థమయ్యేలా చెప్పారు. ఎందుకు చేయొచ్చు అని ఈజీగా చెప్పేయచ్చు, కానీ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇక జూలై 15వ తారీఖు నుంచి 11 రోజుల పాటు ప్రసన్న శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. హైదరాబాద్ కూకట్పల్లి KPHP కమ్యూనిటీ హాల్లో జరుగుతోంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ ఆహ్వానితులే. వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు, మరి వాళ్ళు ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఇత్యాది విషయాలు తెలుసుకుందాం. కృతజ్ఞతలండి. నమస్కారం.